తెలంగాణలో అవినీతి అధికారులకు ఏసీబీ ముచ్చెమటలు పట్టిస్తోంది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ ఆకస్మికంగా దాడులు చేసింది. కార్యాలయాల్లో ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. తెలంగాణలో ఆర్టీఏ అవినీతిపై ఏసీబీ కొరడా ఝుళిపించింది. అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న ఆర్టీఏ కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు చేస్తోంది. తెలంగాణలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు కొత్త గెటపుల్లో వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. లారీ డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు గెటపుల్లో ఆఫీసుల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్రమార్కుల భరతం పడుతున్నారు. తెలంగాణలో 10 జిల్లాల్లో 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. దాడుల్లో 15 ఏసీబీ బృందాలు పాల్గొన్నాయి. మహబూబాబాద్లో జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. అవినీతి నిరోధక శాఖకు పెద్ద సంఖ్యలో కంప్లైంట్స్ రావడంతో ఏసీబీ అధికారులు మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. మామూలు వ్యక్తులుగా ఆఫీసులోకి ఎంటర్ అయి అక్కడి పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆఫీస్ వెలుపల ఉండాల్సిన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఏజెంట్లుగా దర్జాగా ఆఫీస్ లోపలికి ఎంటర్ అయి కార్యకలాపాలు చక్కబెట్టడం చూసి అవాక్కయ్యారు. వెంటనే ఆర్టీఏ కార్యాలయంలో పనిచేస్తున్న 5 ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. అటు హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, మలక్పేట్, నాగోల్, అత్తాపూర్, మహబూబ్ నగర్, సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో రికార్డుల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. బండ్లగూడ ఆర్టీఏ అధికారులపై పదే ఫిర్యాదులు రావడంతో ఆ కార్యాలయంలో గంటల తరబడి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలువురు బ్రోకర్లతో పాటు అధికారుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక నల్గొండ ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది. తలుపులు మూసి సోదాలు జరిపారు అధికారులు. అదే సమయంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల దగ్గర కూడా తనిఖీలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం బోనత్ చెక్పోస్టు వద్ద ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ దాడులతో మిగతా జిల్లాల ఆఫీసుల్లో కూడా కంగారు మొదలైంది. మహబూబాబాద్ సమాచారం తెలిసిన వెంటనే కొంతమంది అధికారులు అప్రమత్తమై ప్రైవేట్ ఏజెంట్లను అక్కడి నుంచి పంపించేశారు.